భానుడి భగభగలకు ఏపీ విలవిల్లాడిపోతోంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో విద్యుత్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. అసలు పవర్ కట్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుండి ఏకంగా 49 డిగ్రీలకు చేరడంతో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. ఈ నెల 21న చరిత్రలోనే గరిష్టంగా 288.92 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. సాధారణంగా రోజువారీ డిమాండ్ 275 నుండి 280 మిలియన్ యూనిట్లు ఉంటుండగా ఆదివారం సెలవు, వర్షం కారణంగా డిమాండ్ 262 మిలియన్ యూనిట్లకు తగ్గింది. ప్రస్తుతం ఏపీలో డిమాండ్కు సరిపడా విద్యుత్ లభ్యత ఉంది. సొంతంగా థర్మల్ ద్వారా 108, హైడల్ ద్వారా 5, సోలార్ విండ్ పవర్ ద్వారా 130 కలిపి మొత్తం 243 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 30 నుంచి 40 మిలియన్ యూనిట్లను ఏపీ విద్యుత్ సంస్థలు బహిరంగ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తూ కరెంటు సరఫరాను బ్యాలెన్స్ చేస్తున్నాయి. విద్యుత్ కోతలకు కొరత కారణం కాదు, కేవలం అధిక వేడి వల్ల జరుగుతున్న నిర్వహణ లోపాలే కారణం. ఆదివారం ఒక్కరోజే ఎండ తీవ్రతకు లైన్లు తెగడం, ట్రాన్స్ఫార్మర్లు పేలడం వంటి 22 సంఘటనలు జరిగాయి. 132 కేవీ సబ్స్టేషన్ పరిధిలో లైన్లు తెగితే పునరుద్ధరణకు 3 నుంచి 4 గంటలు, ట్రాన్స్ఫార్మ్ పేలితే కనీసం 6 గంటల సమయం పడుతోంది. పుకార్లను నమ్మవద్దని, ఏపీలో అధికారిక విద్యుత్ కోతలు లేవని ట్రాన్స్కో అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా సోలార్ విండ్ పవర్ ద్వారా అందుతున్న 130 మిలియన్ యూనిట్ల డిమాండ్ను తట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాంకేతిక అంతరాయాలను వెంటనే సరిదిద్దుతూ క్షేత్రస్థాయిలో సరఫరాను మెరుగుపరిచేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు.